నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని లింగాల చెడ్ వాగు నుంచి ఆన్లైన్ పేరుతో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది. ఉదయం వచ్చిన ఆన్లైన్ మెసేజ్ తో అదనంగా ఒక ట్రాక్టర్ 2-3 ట్రిప్పులు ఇసుక రవాణా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అక్కడ గ్రామ ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు రెవెన్యూ అధికారులు మాకు సమాచారం తెలియదని చెప్పడంతో ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాకుండా మద్దూరు మండల రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అయిన శ్మశాన వాటికలు రైతు వేదికల పేరుతో ఇసుక అనుమతులు అక్రమంగా సాగిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఇంటి నిర్మాణం కొరకు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక చేరవేసే క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకవేళ బిల్లు మీద 2 రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. రైతులమంతా ఇల్లంతా రైతులు ఆపినా కూడా మేము ఏదో రకంగా మాట్లాడుకొని మేనేజ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఆర్ఓ డైరెక్ట్ వచ్చి మాట్లాడి మమ్మల్ని బెదిరించి మేము అరిచి ఎందుకు పేరు రాస్తారా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆయన ఎంఆర్ఓ కోసం. అవన్నీ మా ఎక్స్పెండిచర్ మా ఖర్చు పైపులు మోటార్ ఉన్నందుకు పైపు పోయినందుకు మేము అడిగి వసూలు చేసుకుంటే ఇది కావాలని అట్లా కలిపి ఎంఆర్ఓ కాంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ మండలి ఈరోజు లింగాల్ చెడ్ రీచ్ నుండి 2-3 రోజులుగా అనుమతుల పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. వాగులకు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు గతంలో వర్షాలు లేక పంటలు పండించుకోలేకపోయామని, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో పనుల పేరు మీద అక్రమంగా ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఆన్లైన్ కాకుండా రాత్రి పూట కూడా నడుస్తుంది. చెప్తారు సార్, మాకు తెలియదు సార్. ఆన్లైన్ రెండు ట్రిప్పులు కొడతాడు, ఒకటి 6 ట్రిప్పులు కొడతాడు. దేని గురించి సార్ నాతో పాటు ఇద్దరు డిఆర్ఎస్ డిఆర్ఓ సార్ ఉంటారు సార్. ఆన్లైన్ సార్ మనీస్ కావా వాళ్ళు ఏం చేసుకుంటున్నారో తెలియదు. డాక్టర్లు ఊరు అంతే సార్. వాళ్ళు నేను వాళ్ళని అడుగుతలేను, వాళ్ళు నాకేం ఇస్తలేరు. ఏది కాపీ కూడా రైతులు అడుగుతున్నారు సార్. రైతులు వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు, లేట్ చేసుకున్నారు అంటే అట్లా లేట్ అయింది. అవి నా దృష్టికి అయితే సార్ నేను చూసాను. నేను స్వతహాగా నేనే డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు వేరే పిన్నుతో రౌండప్ చేసి సంథింగ్ చేస్తున్నట్టు అక్కడ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. కొద్దిగా నా ఇక్కడికి వచ్చింది. నేను ఫస్ట్ రోజు వార్నింగ్ ఇచ్చిన, సెకండ్ రోజు థర్డ్ రోజు ఏం జరిగింది, 3వ రోజు జరిగేది, సెకండ్ రోజు థర్డ్ రోజు జరిగింది. ఈ రోజు అయితే టోకెన్స్ ఇవ్వాలి కదా సార్. బీఆర్ఓ కూడా ఇద్దరు డిప్యూట్ చేశాను. దాంతోపాటు మా బీఆర్ఏస్ ఉన్నారు, వాళ్ళని చూసుకోమని చెప్తున్నాను. నాకు ఇక్కడ స్లాట్ ఉన్న వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. స్లాట్ లేకపోయినప్పుడు నేను కూడా వెళ్తాను. నేను కూడా మధ్య మధ్యలో టైం వచ్చినప్పుడు చూస్తున్నాను. మా టీం వాళ్ళు కూడా మా డిప్యూటీ సార్ వాళ్ళు కూడా చూస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళకు మాత్రం వాళ్ళు ఇచ్చిన టైంలో మద్దూరు నారాయణపేట దామగిరిగా ఇక్కడ రీచ్ వాళ్ళు ఎక్కడైతే టైమింగ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం అయితే పోతున్నాను నాకు తెలుసు. ఈ దృష్టికి అయితే నాకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు సార్. అట్లా